అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద. మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా పరభట్టారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించైతే ఈరోజు తెలియచేస్తున్నాను. దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా బిడ్డ, అవంటే నాకు ఎంతో ఇష్టం. ఆ 9 రోజులు నన్ను నీ ఇంట్లో ప్రతిష్ఠించి నాకు లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేశావంటే నీ దరిద్రం పోయి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటావు. ఈరోజు అమ్మ ఇచ్చిన సందేశం కుంకుమార్చనతో లలిత సహస్రనామాలతో చేస్తే ఎంతో మంచి జరుగుతుందని, అమ్మవారి కుంకుమ పూజ ఎవరు ఎలా చేయాలి అనే సందేహం అందరిలో ఉంటుంది. అమ్మవారి కుంకుమ పూజ ఎవరైనా చేయొచ్చు. పిల్లలు చేస్తే అమితంగా ఆనందపడుతుంది. మగవారు చేస్తే వీడు నా బిడ్డ అని ఆశీర్వదిస్తుంది అమ్మ. స్త్రీలు కనుక చేస్తే వారిలో అమ్మవారు తన రూపాన్ని చూసుకుంటుంది. అవును, ఆడవారు కుంకుమ పూజ చేస్తే లలితా సహస్రనామం పారాయణం చేస్తున్న సమయంలో అమ్మవారు వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది. ఏమిటి నిదర్శనం అంటారా? వశిన్యాది దేవతలకు లలిత రహస్య సహస్రనామం చెప్పమని ఆజ్ఞాపించినప్పుడు అమ్మవారు వారితో పలికేది మీరైనా మీలో ఉండి పలికించేది నేనే అని చెప్పారు కదా. అలాంటి లలితా పారాయణం చేస్తూ కుంకుమ పూజ చేస్తున్న స్త్రీ రూపంలో అమ్మవారు ఆనందంతో వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది. అంతకన్నా ఏమి వరం కావాలి? అమ్మవారి రూపంగా నీ రూపాన్ని అమ్మవారు భావించగానే నీ పాపములన్నీ నశించిపోతాయి. నీ దేహం మనసు పవిత్రమవుతుంది. మళ్ళీ ఏదైనా పాపకర్మలు చేసి మురికిని అంటించుకుంటున్నారు కానీ సదాసత్ ప్రవర్తనతో ఉంటే దేవి ఉపాసన చేసే ప్రతి స్త్రీ అమ్మవారి స్వరూపాలే. ప్రతి స్త్రీ కూడా శక్తి స్వరూపమే. అయితే ప్రవర్తన కర్మను అనుసరించి పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. అంటే దేవతగా ఉండాలన్నా దెయ్యంగా ఉండాలన్నా వారి వారి ప్రవర్తన వల్ల ఆ రూపం వారిలో మేలుకుంటుంది. ఎంత ఖర్చు పెట్టి ఎన్ని పూజలు చేయించినా నలుగురు ఆడవారి చేత కుంకుమ పూజ చేయించినదే అక్కడ జరిగిన అమ్మవారి పూజకు ఎప్పటికీ ఫలితం ఉండదు. ఎంతమందిని ఒక్కచోట చేర్చి కుంకుమ పూజ చేయిస్తే ఆ కార్యానికి అంత శుభం కలుగుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా అమ్మవారి యొక్క కుంకుమార్చన గురించి. ఇక మీరు కూడా ఈ దేవి నవరాత్రుల రోజున లలితా సహస్రనామాలు చదువుకుంటూ చక్కగా కుంకుమార్చన చేసుకోండి. అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం. సర్వే జన సుఖినో భవంతు. ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.